తీసుకొని పోతే శ్రీశైలం దువ్వాడ శ్రీనివాస్ సంచలనాలకు మారుపేరు. వైసీపీలో ఒక వెలుగు వెలిగిన దువ్వాడ ఫ్యామిలీ జగడం సీరియల్ సక్సెస్ఫుల్ గా నడిచింది. అటు తర్వాత ఫ్యామిలీ ఇష్యూలతో పార్టీ నుంచి సస్పెన్స్ అయ్యారు. ఆ తర్వాత వ్యక్తిగత వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. అయితే ప్రజల సమస్యలపై పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల వద్దకు వెళుతున్నారు. ఏదైనా సమస్య ఉన్నప్పుడు సొంత నియోజకవర్గానికి వచ్చి ఆ సమస్యలపై గళమెత్తుతున్నారు. వైసీపీలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పవన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలతో శ్రీకాకుళం జిల్లా హిరమండలం పిఎస్ లో కేసు నమోదైంది. జనసేన కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు కూడా జారీ చేశారు. దువ్వాడ శ్రీనివాసరావుపై నమోదైన కేసు, పార్టీ ఇష్యూ, రానున్న రోజుల్లో తన రాజకీయ కార్యాచరణపై ఐ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. దువ్వాడతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు వైసీపీ పార్టీని సస్పెండ్ అయినా ఇంకా వైసీపీ పార్టీ కోసం ఆయన చేసిన పోరాటాలు, కేసులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి నెలకి 50 కోట్లు ఇస్తున్నాడని, అందుకే పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం లేదని గతంలో ఒక మీడియా ఛానల్లో మాట్లాడిన మాటలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా హిరమండలం పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై కేసు నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఈరోజు పోలీసులు కూడా వచ్చి నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది. అది దీనికి సంబంధించి మనతో పాటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. సార్, చూసుకుంటే వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ అయినా సరే మీ కేసులు ఇంకా వెంటాడుతున్నవి. ఈరోజు అసలు ఏం కేసు సంబంధించి పోలీసులు ఏం నోటీస్ ఇచ్చారు? గడిచిన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా అప్పుడు ఏంటంటే నేను కామెంట్ చేయటం జరిగింది. 50 కోట్ల రూపాయలు తీసుకొని మరి ప్రశ్నించడం మానేశారు పవన్ కళ్యాణ్ గారు. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన మీరు ఎందుకు సడన్గా ప్రశ్నించడం మానేశారు అని అన్నాను. దానిపైన చాలా కేసులు కట్టారని నాకు తెలిసింది రాష్ట్రంలో. అదేవిధంగా హిరమండలంలో కూడా కట్టారని. ఈరోజు 41 నోటీస్ అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం 35 క్లాస్ 3 అవుతుంది. దాన్నే 41 నోటీస్ కింద పాత చట్టం ప్రకారం అది ఇచ్చారు, అందుకున్నాం. అంటే ఇప్పుడు నోటీస్ ఇవ్వడంలో ఏమైనా రాజకీయ కుట్ర ఉందంటారా? ఏంటి, ఏం జరుగుతుందో, ఏం చేయబోతున్నారో మరి నాకు తెలియదు. కాకపోతే నోటీస్ ఇచ్చారు, తీసుకున్నాం. అంటే గతంలో మీకు వైసీపీ పార్టీ సపోర్ట్ ఉండేది, లీగల్గా ఏదొచ్చినా లీగల్ టీం ఉండేది. ఇప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు ఎటువంటి పార్టీ సపోర్ట్ లేదు. ఏ విధంగా కేసును ఫేస్ చేస్తారు? నాకు ఇప్పటికే గడిచిన రాజకీయాల్లో పవర్ ప్లాంట్ ఉద్యమాలు చేసేటప్పుడు నా మీద మర్డర్ కేసులు కూడా పెట్టారు, 307 కూడా పెట్టారు. 18 కేసులు నాకు పవర్ ప్లాంట్ ఉద్యమాల వల్ల 15 కేసులు నా మీద నమోదయ్యాయి. అప్పుడు నేనే పార్టీలో లేను. అవి నేను ఫేస్ చేయగలిగాను కదా. ఇప్పుడు ఆ కేసులన్నీ కోర్టులలో చాలా వరకు పోయినాయి ప్రజా ఉద్యమాలకు సంబంధించి. ఇది కూడా నేనేమి దోచేసింది, దోపిడీ చేసింది, అక్రమాలు చేసింది, భూ కబ్జాలు చేసింది, లంచాలు తీసుకునేది, అధికార దుర్వినియోగం చేసినటువంటి కేసు కాదు ఇది. ప్రతిపక్షానికి చెందిన వ్యక్తిగా ఒక మాట అన్నానని నా మీద పెట్టినటువంటి కేసు. ఇప్పటికి కూడా నా మీద అటువంటి కేసులు లేవు. అంటే ఈ ప్రభుత్వంలో కూడా నా మీద కేసులు పెట్టడానికి నేను ఎక్కడా తప్పు చేయలేదు నా రాజకీయ జీవితంలో అనడానికి ఇదే నిదర్శనం. ఆనాడు ఒంటరిగా పోరాటం చేస్తూ ఎలా అయితే ఎదుర్కొన్నానో ఇప్పుడు అలానే ఎదుర్కొంటాను. అప్పుడు నాకేం పార్టీ ఉంది? నేను పీఆర్పీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేసేటప్పుడు ఇండిపెండెంట్గా ఉండి ఉద్యమం చేశాను. ఉద్యమంలో ఇవన్నీ ఎదుర్కోవటం నాకు అలవాటే, నేను వ్యక్తిగతంగా ఎదుర్కొంటాను. ఈ మధ్య కాలంలో మీ ప్రధాన అనుచరుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఫోటో సోషల్ మీడియా కూడా హల్చల్ అవుతుంది. మీరే పంపించారని, మీరు కూడా తనతో పాటు ఉన్నారని ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి టచ్లోనికి వెళ్ళారా? ఎవరు ప్రధాన అనుచరుడు? ఎవరు? నాకు చాలామంది నా ఆత్మీయులు, అభిమానులు ఉన్నారు. ప్రధాన అనుచరులు వాళ్ళకి వీళ్ళకి పంపాల్సిన కర్మ నాకు లేదు. వెళ్తే నేనే డైరెక్ట్గా వెళ్తాను, నేనే కలుస్తాను. నాకు మీకు తెలుసు కదా, నాకు చాటుమాట రాజకీయాలు ఎప్పుడూ ఉండవు. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, ముక్కు సూటిగా ఉంటుంది. స్ట్రైట్గానే అందరికీ చెప్పేస్తాను వచ్చి. కుటుంబ వ్యవహారాలే ఎంత ట్రాన్స్పరెంట్గా చెప్పినండి, రాజకీయాలు ఎందుకు చెప్పను? దర్జా చెప్తా, నాకు ఏం జరగలేదు, నాకు సంబంధం లేదు. వాళ్ళ కలయికలకి నాకు సంబంధం లేదు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత జిల్లాలో ఉన్న వైసీపీ ప్రధాన నాయకులను టార్గెట్ చేస్తూ మీరు మాట్లాడారు. అసలు ఎందుకు గతంలో ఎందుకు మాట్లాడలేదు? పార్టీని సస్పెండ్ అయిన తర్వాత ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? గతంలో కాదు, ఎప్పుడు నేను మాట్లాడాను. ఎప్పుడు కూడా ఈ అంటే మీరు అడిగినటువంటి ప్రశ్న ధర్మాన ప్రసాద్కు సంబంధించి. ధర్మాన ప్రసాద్తో నా యుద్ధం నేటికి 20-25 సంవత్సరాలుగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో నేను ఉండేటప్పుడు
గొర్రె హరిబాబు నాయుడు ఎన్నికకు సంబంధించి ఆ ఎన్నికలో ఆయన గెలుపుకు సంబంధించి నేనే కారణం అని చెప్పి నన్ను సస్పెండ్ చేయించాడు 2007లో. అప్పుడు నేను పాదయాత్ర చేస్తూ రాజీనామా చేసేసి వైస్ చైర్మన్కి పాదయాత్ర చేశాను. గ్రాండ్ సక్సెస్ అయింది 2007లో. కాంగ్రెస్ ఆ తర్వాత నేను పీఆర్పీ నుంచి పోటీ చేయడం, చిరంజీవి గారి ఆహ్వానం మేరకు పీఆర్పీ కాంగ్రెస్లో కలిపేయటం జరిగింది. ఆ తర్వాత నేను ఇండిపెండెంట్గా ఉండటం జరిగింది. ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈ పార్టీలో చేరటం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ధర్మాన ప్రసాద్కి నాకు ఈ దరిద్రాలు తెగిపోయాయి అనుకున్నాను. మాకు ఉండే అంతర్గత పోరు అక్కడితో ఎండ్ అయిపోయింది. హాయ్ బాబురా, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, నేను ఇప్పుడు వైసీపీలో ఉన్నాను, వాళ్ళు కాంగ్రెస్లో తగలాడుతున్నారు, మనకెందుకు అనుకున్నాను. భిక్షాందేహి అనుకుంటూ మళ్ళీ వైసీపీలోకి వచ్చాడు. వచ్చి మేమున్న పార్టీలోకి వచ్చాడు ఆయన. అప్పుడు ఎంత హ్యూమిలియేట్ చేసి, ఎంత గ్రూపులు చేసి, ఎంత నాశనం చేశారు ఆ పార్టీని. అంటే వీళ్ళకి నేను ఎందుకు వ్యతిరేకిస్తున్నానంటే, మెయిన్ కుల రాజకీయాలలో భాగంగా కుల వివక్షతను చూపెడతాడు ధర్మాన ప్రసాద్, నెంబర్ 1. నెంబర్ 2, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎర్రంనాయుడు అచ్చెన్నాయుడుతో చక్కని బాంధవ్యాలను కలిగి ఉంటాడు, సంబంధాలు. ఆ సంబంధాలు నెంబర్ 2 అయితే, ఈ సంబంధాల్లో భాగంగా మమ్మల్ని చావగొట్టడం, చంపడం, చీల్చి చెండాడడం ఆయనకున్నటువంటి నైజం. అది నేను 2007 వరకు పడ్డాను. మళ్ళీ వైసీపీలోకి నేనేమనుకున్నానంటే సూట్ కేసులు దొంగ అని జగన్ని విమర్శించాడు. ఈ వైసీపీ ఒక కోళ్ల ఫారం లాంటిది. కోళ్ళని వానరే చంపేస్తుంటాడు, జగనే వైసీపీని చంపేస్తాడు అని చెప్పిన సోకాళ్ళ ధర్మాన ప్రసాద్ ఈ పార్టీలోకి వస్తాడని నేను ఊహించలే. కానీ వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ ఓల్డ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. ఎలా? కాళింగుల్ని సర్వనాశనం చేయడం, కళింగ కులాన్ని తొక్కి నార తీయటం కింద పనిపెట్టుకున్నారు. మా జిల్లాలో నేను ఒక కళింగ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా కమ్యూనిటీ గురించి నేను ఎప్పుడు మాట్లాడాల్సిన అవసరం రాలేదు, మాట్లాడలేదు. కానీ ఎందుకో నా కమ్యూనిటీ పైన జరుగుతున్నటువంటి నీచ రాజకీయాలపైన కొండ బద్దలుగొట్టినట్టు మాట్లాడాలని నిర్ణయించుకున్నాను నేను. ఎందుకంటే డాక్టర్ విశ్వనాథం గారు కానీ, అప్పయ్య దొర గారు కానీ, కృపారాణి గారు కానీ, నేను కానీ మా వరకు కూడా మాలో మాకే చీల్చి, మాలో మాకే విడగొట్టి, డివైడ్ చేసి, తారతమ్యాలు సృష్టించి, మాలో మాకు గ్రూపులుగా తయారు చేసి, ఒక టికెట్ కోసం మాలో మేమే 5 పరిగెట్టేటట్టు చేసి, పోటీ చేసిన తర్వాత మిగతా 4 ఓడించేటట్టు చేసి మమ్మల్ని ఆట పట్టించడం మొదలుపెట్టాడు. కాళింగుల్లో గ్రూపులు చేశాడు. అయితే ఇచ్చాపురంలో మీరు గమనించుంటారు, సాయిరాజు పైన టార్గెట్ పెట్టి అక్కడ సాయిరాజు గెలవకూడదు, అందరి చేత రెచ్చగొట్టి సాయిరాజు మీద దాడులు చేయిస్తాడు. టెక్కల్లో మా మధ్య వివక్షలు సృష్టించి మా మీద మేము గెలవడానికి అవకాశం లేకుండా చేసి, తద్వారా అచ్చెన్నాయుడు గెలవడానికి కృషి చేస్తూ పనిచేస్తాడు. అక్కడతో ఆగాడా? ఈరోజు ఆముదాల వలస మీద కూడా పడ్డాడు. ఆముదాల వలసలో సీనియర్ లీడరు తమ్మినేని సీతారాం ఉన్నారు, అలాగే ఇంకొక చింతాడు రవి గారికి ఇచ్చారు. తప్పేం లేదు, సీతారాం గారికి టికెట్ ఇవ్వాలి, లేకపోతే చింతాడు రవికి ఇవ్వకూడదని కాదు, ఇవ్వచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, విధానం ఉంటుంది. సీతారాం గారిని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి, ఒప్పించి, నప్పించి, మెప్పించి ఆయనతో కూడా కలిసి పనిచేయటట్టు అవకాశం ఇవ్వాలి. సరే, సీతారాం గారి తాలూకా ఫార్ములా మరి నరసన్నపేటలో అప్లై కాదా, మరి శ్రీకాకుళంలో అప్లై కాదా? వీళ్ళు చేస్తున్నటువంటి ఈ దాష్టికంలో కాళింగులు నష్టపోవట్లేదండి. ఓన్లీ కాళింగులే కాదు, ఈ కాళింగ కులం మీద ఆధారపడినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీకి చెందినటువంటి అన్ని కులాల వాళ్ళు, అగ్రకులాలకు చెందిన వాళ్ళు, ఇంక్లూడింగ్ నా లీడర్షిప్ మీద, ఈ కమ్యూనిటీ నుంచి లీడర్షిప్ ఇస్తున్నటువంటి నా పైన కూడా ఆధారపడినటువంటి వెలమలు, కాపులు, ఇతర కులాలన్నీ కూడా ఎంత నష్టపోతున్నాయండి. మాకు చేస్తున్నటువంటి నష్టం వల్ల, మేము గెలవలేకపోవటం వల్ల మా మీద ఆధారపడిన కులాలు కూడా తీవ్రమైన నష్టానికి గురవుతున్నాయి. మేము నష్టానికి గురవుతున్నాం, వాళ్ళు నష్టానికి గురవుతున్నారు. ఇది ఒక మానసిక క్షోభకు మాకు గురి చేస్తుంది. ఇప్పుడు కాళింగుల మీద కాదు, కాపుల మీద కూడా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు కొత్తగా నేను చూస్తున్నానంటే పాతపట్నంలో కూడా ఇంకో వర్గాన్ని అక్కడ తయారు చేసి, అక్కడ ఉన్న ప్రజెంట్ ఇన్ఛార్జిని తప్పించి మరో వ్యక్తిని ప్రోత్సహిస్తున్నాడు ధర్మాన ప్రసాద్. అక్కడతో ఆగాడా? ఎచ్చెర్లలో కూడా గొర్రెల కిరణ్ లాంటి వ్యక్తి మీద కూడా మరో క్యాండిడేట్ని తయారు చేసి అక్కడ కూడా గ్రూప్ చేయాలని చూస్తున్నాడు. అంటే కాళింగ కులాలని చంపుతారు, కాపు కులాన్ని చంపుతారు, మీరు మాత్రం బాగుంటారు. మీరు చేతులు కలుపుకుంటారు, రాత్రి కలుసుకుంటారు, మాట్లాడుకుంటారు, అందరినీ అందరూ ఓడిపోవాలి, మీరు గెలవాలి. అచ్చెన్నాయుడు ఏం చేస్తాడు? అక్కడ ధర్మాన ప్రసాద్ మీద
గుండప్పల్లి సూర్యనారాయణ లాంటి పెద్ద కుటుంబం ఉంటే వాళ్ళు ఏ కారణం లేకపోయినా నీతి నిజాయితీకి మారిపోయారు కుటుంబం. వాళ్ళని తప్పించి ఒక చిన్న సర్పంచ్ క్యాండిడేట్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ధర్మాన ప్రసాద్ గెలవాలి. అది అక్కడ వీళ్ళ లాజిక్స్ కలిసి ఉంటారు. అంతేకాదండి, ఇప్పుడు ధర్మాన ప్రసాద్ మా ప్రభుత్వం హయాంలోనే ఒక పెద్ద లేఅవుట్ వేసాడు. ఆ లేఅవుట్కి అందులో కొంత భూమి కూడా ఆక్రమించారు, ప్రభుత్వ భూమి. ఆ లేఅవుట్కి అచ్చెన్నాయుడు 2.5 కోట్లు ఖర్చు పెట్టి రోడ్డు వేసాడు. ఇప్పుడు ఇదిలా ఉందా? మా టెక్కల్లో మన పాలకేంద్రం ఉంది, పాలకేంద్రం ఎదురుగా వెళ్ళి ఒక క్లిప్పింగ్ తీసుకోండి. అది స్వర్ణకారుల యొక్క స్థలం. నాకు తెలిసి 35 నుంచి 40 కోట్లు ఉంటుంది. ఆ స్థలానికి కాజేయాలని వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా తీవ్రంగా ప్రయత్నించింది ధర్మాన ప్రసాద్. ధర్మాన ప్రసాద్ తీవ్రంగా ప్రయత్నిస్తుంటే ఈ ప్రాంతీయుడిగా, ఈ నియోజకవర్గ వ్యక్తిగా నేనే అడ్డుకొని అప్పుడు జేసీ సునీత్ గారిని పెట్టి ఫెన్సింగ్ కూడా వేయిస్తే అది నేను కాపాడుకుంటూ వచ్చాను. సరే కాపాడాం, నా వరకు అయిపోయింది, మా టైం అయిపోయింది, గవర్నమెంట్ పోయింది, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు ఏం చేస్తారో అని ఆందోళన చెందితే అచ్చెన్నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. గవర్నమెంట్ వచ్చిన మరుక్షణమే ఆ ప్లేస్ని నేను కాపాడుతాను, అదే స్థలంలో ప్రభుత్వ ఆఫీసుల్ని కట్టించేస్తాను, ఆ స్థలం ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా కానివ్వను, అది స్వర్ణకారుల యొక్క స్థలం, ప్రజల భూమి, ప్రజలకే చెందేటట్టు చేస్తాను, ప్రభుత్వ ఆఫీసులు కడతానని చెప్పిన అచ్చెన్నాయుడు కళ్ళు మూసేసినాడు. ఎందుకు తెలుసా? ఆ ఆస్తి ధర్మాన ప్రసాద్ కబ్జా చేస్తున్నది. ధర్మాన ప్రసాద్ టెక్కల నడి రోడ్డులో కబ్జా చేస్తుంటే ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సపోర్టు. మరి ఇది అంతర్గత రాజకీయాలు కాదా? ఇది అవగాహన రాజకీయాలు కాదా? నేనేమైనా అబద్ధాలు ఆడుతున్నానా? తప్పు చెప్తున్నానా? నేనేమైనా లేనిపోని విషయాలు చెప్తున్నానా? టెక్కలి నడిబొడ్డులో ఇంతమంది అపర మేధావులు ఉన్నారు, ఇక్కడ విద్యావంతులు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఓనర్స్ చాలామంది ఉన్నారు. ఎవరికి చేతకనది నీ ఎవ్వగడు సొత్తు అనుకున్నావా? టెక్కలి నడి రోడ్డులో స్థలాన్ని కాజేస్తావా? కాజేసే స్థలానికి నేను కాపాడుతానని చెప్తున్న అచ్చెన్నాయుడు ఈరోజు విడిచిపెట్టేస్తాడా? 10 అడుగుల పైచిలకు ఎత్తుతో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసినారు. అంటే పిల్లి కళ్ళు మూసుకుంటే ఎవరికి పాలు తాగుతుంటే కనబడదని పిల్లి అనుకుంటుంది. అలాగే టెక్కల ప్రజలకు కూడా ఎత్తైన గోడలు కట్టేసి కాంపౌండ్ వాళ్ళ స్థలం చుట్టూ కట్టేస్తే ఆ స్థలం లోపల స్థలం ఏమవుతుందో టెక్కల ప్రజలకు తెలియదు, ఆ స్థలం తనకు విలువ కూడా అంచనాలు తెలియదు, ప్రజలందరూ మర్చిపోతారు అనుకుంటున్నావా? ఇది ప్రజల గుండెల్లో చాలా తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. టెక్కల ప్రజల గుండెల్లో అందరూ చెప్పలేరు ఈ మాటలు. చాలామంది బాధపడుతున్నారు, అయ్యో ఇలా జరుగుతుంది అని చాలామంది వాపోతున్నారు. ఎవరు మాట్లాడరు, నేను ఒక్కడిని మాట్లాడతా. అదే నా గుండె ధైర్యం. సార్, మీరు చెప్పేవి వింటుంటే కొంత ఆమోదయోగ్యం ఉన్నప్పటికి కూడా పార్టీ మీద కూడా ప్రభావం పడుతుంది, మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద కూడా ప్రభావం పడుతుంది. మరి దీన్ని ఎందుకు అధినాయకత్వం, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ప్రశ్నించాలి? మీరు ఒక్కరే ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? చూడండి, నాకు అధినాయకత్వం లేకపోతే ఇన్ఛార్జీలు వీటితో సంబంధం లేదు. నేను ఇప్పుడు సస్పెండ్ అయిపోయిన వాడికి నాకెందుకు అయ్యింది? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్గా నేను మాట్లాడుతున్నాను. ఇన్ఛార్జీలు పార్టీ ఇదే అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డికి 1000 అడుగులు గొయ్యి తవ్వి పాతేస్తాను అన్నాడు 15 రోజుల క్రితం. 1000 అడుగులు గొయ్యి తవ్వి తీసి పాతేస్తాను అంటే దాని అర్థం ఏంటి? హత్య చేసేస్తాను అనే కదా అర్థం. మరి దానికి ధర్మాన ప్రసాద్ రెస్పాండ్ అయ్యాడా? కృష్ణదాస్ రెస్పాండ్ అయ్యాడా? ఇన్ఛార్జ్ రెస్పాండ్ అయ్యాడా? అవరో అంతర్గత రాజకీయాలు. వాళ్ళ చెప్పు ఇన్ఛార్జ్, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాడు. అల్టిమేట్గా వాళ్ళు గెలవాలి, అందరూ పోవాలి. ఇది ఇక్కడ రాజకీయం. జగన్ని తిట్టినా మాట్లాడరు, భూ కబ్జాలు చేసేసినా మాట్లాడరు, అంతా చూస్తుంటారు. నేను మాట్లాడతాను, నేను ఇలా మాట్లాడతాను కాబట్టి నన్ను సస్పెండ్ చేస్తారు, నన్ను దూరం పెడతారు. సస్పెండ్ అంటే అర్థం ఏంటి? పార్టీ నుంచి చేయించారు, ప్రజల నుంచి చేయించలేదు కదా. ప్రజల్లో నా శక్తి ఏంటో చూపిస్తా, నా ఉద్యమ తీరు మళ్ళీ ప్రారంభిస్తా. నేనొక్కడినే ప్రజలతో చేయగలిపి థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టిన చరిత్ర నాది. ధర్మాన ప్రసాద్ 2007లో నన్ను సస్పెండ్ చేస్తే పాదయాత్ర చేసి తిరిగిన చరిత్ర నాది. ఇప్పుడు ఒంటరిని చూపెడతా. టెక్కల ప్రజలకు ధర్మాన ప్రసాద్ అచ్చెన్నాయుడు చేసిన మోసం, చారిత్రాత్మక ద్రోహం. ఇలాంటి ఒప్పందాలు వీళ్ళు అచ్చెన్నాయుడికి అంటే కింజరాపు సోదరులకి, ధర్మాన సోదరులకి ఉన్న రిలేషన్స్ లిస్టు నా దగ్గర చాంతాడంత లిస్టు ఉంది. విప్పానంటే గుండెలు పేలిపోతాయి ఒక్కొక్కడికి, అంత చరిత్ర ఉంది. విప్పుతా, సందర్భం వచ్చినప్పుడు ప్రతి ఒక్క సందర్భంలో
ప్రతి సందర్భంలో ఇప్పుతా కాళింగుల మీద, కాళింగ కులానికి ఆధారపడిన కులాల మీద కూడా ఈ టెక్కల్లో ఈరోజు దాష్టికాలు జరుగుతున్నాయి. ఏమండి, మొన్నటి వరకు వైసీపీ గవర్నమెంట్ ఉంది, నేనే బాధ్యతలన్నీ చూశాను. ఇక్కడ ఎస్సీలు పనిచేశారు అధికారులుగా, ఎస్ఐలు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఎంపీడీఓలు కానీ, ఆర్డీఓలు కానీ అందరూ ఎస్సీలు చేశారు, ఎస్టీలు చేశారు, బీసీలు చేశారు, అన్ని కులాల వాళ్ళని, ఈవెన్ ముస్లింలు కూడా ఇక్కడ చేశారు. నేను కాళింగోడిని అని చెప్పి కాళింగుల్నే తెచ్చిపెట్టేలా అందరికీ సమానంగా చూసాం. ఈరోజు చూడండి, అటెండర్ దగ్గర నుంచి ఆర్డీఓ వరకు ఆ కులానికి చెందిన వాళ్ళే ఉన్నారు. ఉండకూడదని నేను అంటలేదు, అందరూ వాళ్ళే ఉన్నారు. వాళ్ళు రౌడీజం చేస్తున్నారు, మా పైన దాడులు చేస్తున్నారు, అడిగి వాళ్ళ మీద తప్పుడు కేసులు కడుతున్నారు. మా పైన కాకుండా మా పైన ఆధారపడిన అంతమంది కార్యకర్తలకి, అన్ని కులాల వాళ్ళకి హింసిస్తున్నారు. ఎవడిచ్చాడు ఈ అధికారం వాళ్ళకి? ఆ కులానికి, ఒక కులానికి చెందిన వాడు శాసించడం ఏంటి టెక్కల్ని? మిగతా కులాలు ఏమవ్వాలి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రౌడీజం ఏంటని ప్రశ్నిస్తున్నాను. తీరా ఇదే అధికారులు ఎవరైతే మాకు రేపు ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్నారో, ఇబ్బంది పెడుతున్న వాళ్ళపైన మేము ఏమైనా కోర్టులకు వెళ్తామో, లేకపోతే కేసులు చేస్తామో, లేదా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తామని మేము అన్నాం అనుకోండి, వీళ్ళందరూ వెళ్ళి శ్రీకాకుళం, నరసన్నపేటలో పనిచేస్తారు. చాలా విచిత్రంగా ఇప్పుడు టెక్కల్లో ఎవరైతే మా మీద జులుం ప్రదర్శిస్తున్నారో ఈ ఆఫీసర్స్ అందరూ శ్రీకాకుళం, నరసన్నపేట రిసార్ట్. ఎందుకంటే వైసీపీ వచ్చిందంటే శ్రీకాకుళం, నరసన్నపేట, టీడీపీ వచ్చిందంటే టెక్కలి. శభాష్, ఇది రాజకీయాలు. ఈ రాజకీయాలు ప్రశ్నిస్తే తప్పు. ప్రశ్నించాను కాబట్టి సస్పెన్షన్ చేసి ధర్మాన సోదరులు సార్, సస్పెన్స్ అయిన తర్వాత ఏదైతే కొన్ని జాతీయ పార్టీలు కూడా మీకు ఆహ్వానం పలికేవి, మీరు కూడా మాట్లాడారు అంటున్నారు. ఏమైనా జాతీయ పార్టీ వైపు వెళ్ళే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? అబద్ధం చెప్పడం నాకు రాదు, పిలుస్తున్నారు. పెద్ద పెద్ద పార్టీల నుంచి, నేషనల్ పార్టీ నుంచి కూడా ఇన్విటేషన్స్, అలాగే మరికొన్ని పార్టీల నుంచి కూడా ఇన్విటేషన్స్ ఇవన్నీ వస్తున్నాయండి. నేనైతే స్వతంత్రుడిగా, వ్యక్తిగతంగా ఒక ఇండిపెండెంట్గా ఉన్నాను. ఇలాగే ముందుకెళ్తాను. స్వేచ్ఛ నాకు విపరీతమైన స్వేచ్ఛ. ఈరోజు నేను ఏ పార్టీ గొడుగులో లేకపోవడం మీకు ఇన్ని మాట్లాడగలిగాను, ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడగలిగాను. నాలాంటి నిజాయితీపరుడు, నాలాంటి నిస్వార్థపరుడు, నాలాంటి వాయిస్ ఉండేవాడు ఎవడి గొడుగులో ఉండకూడదు. ఇలాగే ఉంటే ప్రజా ఆందోళనలు, ప్రజా గొంతు అవి మాట్లాడటానికి నాకు గోల్డెన్ ఛాన్స్. నేను ఇలాగే మాట్లాడతాను, ఇంకా గట్టిగా మాట్లాడతాను, వివరాల మీద ఇంకా వివరాల్లోకి వెళ్తాను, వ్యవస్థల్లో జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడతాను, ప్రజల పక్షాన్ని గట్టిగా ఉండి పోరాడతాను. ఈ టెక్కల్లో పోరాడే దానిలో ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉన్నాను, ఇండిపెండెంట్గానే ముందుకెళ్తాను. ఇక భవిష్యత్తు కాలం చాలా ఉంది, ఎన్నికలు ఇంకా మరొక 3.5 సంవత్సరాలు ఇలా ఉన్నాయి. ఆ దగ్గర పడుతున్నప్పుడు ప్రజలందరూ, నా అనుచరులందరూ ఏ నిర్ణయం చేస్తారో చూస్తాను. వాళ్ళ నిర్ణయం మేరకు నా భవిష్యత్తు నిర్ణయం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. సార్, ఒక బీసీ నాయకుడిగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని ముందు నుంచి కూడా మీరు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర బేస్డ్గా సొంత పార్టీ కూడా మీరు పెడతారు, ఉత్తరాంధ్రనే టార్గెట్గా చేసుకునే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నవి. అలా ఏమైనా ప్రయత్నం చేసే పరిస్థితి ఉంది? సొంత పార్టీ అంత స్తోమత నాకు స్థాయి లేదు కానండి. కాకపోతే ఉత్తరాంధ్ర మీ ప్రాంతం గురించి గళమెత్తి మాట్లాడాలి, ఉద్యమ తీరును ముందుకు తీసుకెళ్ళాలి. ఎలాగూ నా తీరు ఎవరికి నచ్చదు, నాకు టికెట్లు ఇవ్వరు, పోతే పోని, నా తీరు నచ్చకపోని ప్రజల కోసం ఉందాం. అందుకే మీరే టికెట్లు ప్రజల కోసం పోరాడదాం. ఉత్తరాంధ్రని ఒక ఈ ప్రాంతాన్ని తీసుకుందాం, గట్టిగా చేద్దాం. కళింగాంధ్ర అండి ఇది, ఉత్కళాంధ్ర అంటే ఒరిస్సాలో ఉన్నటువంటి బరహంపూర్, అలాగే పర్లాకిమిడి, ఈ ప్రాంతాలన్నీ కలిపి ఉత్కళాంధ్ర అంటాం. ఇది కళింగ ప్రాంతం, కళింగాంధ్రం, ఉత్తరాంధ్రం. కాబట్టి ఈ ప్రాంతాలకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద గళమిప్పి మాట్లాడదాం, ముందుకెళ్దాం, ఏం జరుగుతుందో చూద్దాం, ప్రజల వాయిస్ అయి మాట్లాడదాం. ఇక్కడ పార్టీలు పెట్టడం, రాజకీయాల కోసం మనం బ్రతకటం కాదు, ప్రజల కోసం బ్రతుకుదాం, చేద్దాం. ఆలోచన గట్టిగా ఉంది, ప్రజల పక్షాన పోరాడాలని. ఉత్తరాంధ్ర గొంతై కూడా మాట్లాడి ముందుకు తీసుకెళ్ళి దువ్వాడ శ్రీనివాసరావు మాదిరి బయటకు వస్తే పార్టీలకు అతీతంగా జనాలు ఒక సెలబ్రిటీకి ఇచ్చేటట్టు ఒక గుర్తింపు మీకు ఇస్తూ మీతో సెల్ఫీలు కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అది కూడా మీకు ఏదైతే మాదిరి తాలూకా ఫేస్ వాల్యూ అవ్వచ్చు, ఆమె తాలూకా ఇది అవ్వచ్చు, మీకు కూడా కొంత తోడ్పాటు పడుతుంది. పూర్తిగా మీ రాజకీయ అడుగుజాడలు అన్నీ కూడా ఆమె డిసైడ్ చేస్తుంది, ఆమె కనుసనలోనే మీరు జరుగుతున్నవని ఒక వార్త కూడా ఉంది బయట. దీన్నేమో లేదండి, ఇప్పుడు 90% దువ్వాడ శ్రీను ఇలాంటోడా అని ఏడాది క్రితం అన్నారు.
90%. రాను 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 ఇప్పుడు అది ఏమైందంటే 60-70% పాజిటివిటీలోకి వచ్చేసాం, అనుకూలతకు వచ్చేసాం. మా వ్యూవర్షిప్ మా ఇద్దరిది కలిపి 2,45,00,000 పైచిలుకుంది. మా ఫాలోవర్స్ 2 రాష్ట్రాల్లో విస్తారంగా ఉన్నారు. ఏ మారుమూల గ్రామం వెళ్ళినా మాకు విపరీతమైన ఆదరణ ఉంది. ఆదరణతో మా వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా వర్ధిల్లుతున్నాయి. అన్నింటా కూడా ఈరోజు చాలా సంతృప్తికరంగా ఉన్నాం. ఇంత పాజిటివ్ రెస్పాన్స్ని ఏం చేయాలా, మధురి కానీ నేను కానీ దాన్ని ఒక సరైన ప్రయోజనం కొరకు, ప్రజల కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం, వారి యొక్క సమస్యల కోసం. మన డిఎస్సి మీద కూడా ఎవ్వరూ మాట్లాడలే, నేనే మాట్లాడాను. విద్యార్థులకి యువతకి జరుగుతున్న నష్టం మీద గొంతెత్తి మాట్లాడాను. నేను మీకోసం నిరాహార దీక్ష చేస్తాను, సిద్ధం కండి అని చెప్పాను. కానీ ప్రభుత్వానికి భయపడి చాలామంది ముందడుగేలే. పిల్లలు కదా, వాళ్ళ జీవితాలు పోతాయి, భయపడ్డారు. నేనైతే ఆ స్థాయిలో ఉన్నాను. అలాగే ఏదో ఒక సమస్య వచ్చిన ఆ సమస్య గురించి ఇద్దరం కలిసి పోరాడతాం. ఇది దశ దిశ, లేకపోతే ఆమెకి నేను లొంగుండడం, నాకు ఆమె లొంగుండటం కాదు. మేమిద్దరం, మా ఇద్దరు కలయిక, మేము ఒక ప్రయోజనకరంగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడే తీరులో ఉండాలి. ఈరోజు మేము చేస్తున్న వ్యాపారాల్లో కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి పెంచగలుగుతున్నాం. రానున్న మరొక 2-3 సంవత్సరాల్లో 1000 మందికి జీతాలు ఇవ్వాలి. హైదరాబాద్లో 1000 మందికి జీతాలు ఇచ్చే వ్యాపారాలు మేము చేయాలి. ఇప్పుడు 100 మందికి ఇస్తున్నాం. ఇలా వ్యాపారాన్ని ఒకవైపు అభివృద్ధి చేస్తూ ఆ వ్యాపారంలో వచ్చిన ఏమైనా మిగులుంటే ఆ మిగిలిన ప్రజల కోసం సేవ చేస్తూ ముందుకెళ్ళాలని ఒక ప్రగాఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంలో ఇద్దరం కలిసి పనిచేస్తాం, ముందడుగేస్తాం, అందులో డౌట్ ఏం లేదు. ఏంటి సార్, ఈ మధ్య చిరంజీవిని బాగా పొగుడుతున్నారు, పొగడతలో ముంచెత్తున్నారు, ఎప్పుడూ చెప్పని విషయాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏంటి చిరంజీవి ద్వారా పవన్ కళ్యాణ్ దగ్గర అవ్వాలనుకుంటున్నారు, ఏంటి మీ వ్యూహం? చిరంజీవి గారిని నేను ఎప్పుడూ విమర్శించలే. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి, సున్నితమైన మనస్కుడు, చాలా మంచి వ్యక్తి. నాకు ఒక చిరంజీవి గారికి 70 ఏళ్ళు వస్తున్నాయి. ఆ 70 ఏళ్ళు వచ్చేటప్పుడు ఒక టీవీ ఛానల్లో 70 మంది సెలబ్రిటీస్ని సెలెక్ట్ చేస్తూ అందులో మమ్మల్ని కూడా సెలెక్ట్ చేశారు. అప్పుడు చిరంజీవి గారి గురించి అడిగినప్పుడు నేను చెప్పాను, చిరంజీవి గారు అన్నయ్య పెట్టినటువంటి పార్టీలో నాకు చాలా గౌరవించారు, జిల్లా అధ్యక్షుని చేశారు. అలాగే నా కోసం చిరంజీవి గారి టెక్కలొచ్చి దగ్గరుండి నామినేషన్ వేయించారు. అన్నయ్య నా కోసం చిరంజీవి గారు సూర్యుడి గుర్తు రాష్ట్రంలో పోటీ చేసిన ఒకే ఒక్కడి నేను. అదే చిరంజీవి గారు నేను ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టేసి రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఆ ఎన్నికలో నేను విత్డ్రా అయిపోయినప్పుడు సీనుకు డబ్బులు ఖర్చు అయిపోయి ఉంటాయని చెప్పి డబ్బులు కూడా నాకు పంపించి నాకు ఆర్థికంగా ఆదుకున్నారు చిరంజీవి గారు అని చెప్పింది. ఇవన్నీ నిజం. ఈ నిజాలు నా గుండెల్లో ఉండబట్టే పుట్టినరోజు సందర్భంగా చెప్పాను. గుండెల్లో ఉండబట్టే చిరంజీవి గారు మంచోళ్ళు అని చెప్పాను. కానీ నేనెప్పుడు ఆయన్ని విమర్శించలేదు. ఇప్పుడు ఇదేం కొత్త కదా. అంత మాత్రాన ఇప్పుడు చిరంజీవి గారి గురించి 4 మాటలు చెప్పిన నేను పార్టీ మారిపోవడానికి, వెళ్ళిపోవటానికి, ఇదంతా రాంగ్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఇన్ని చెప్పిన వాడిని ఇది ఎందుకు చెప్పను? నేను ఎప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటాను, చెప్పడానికి నేనేం భయపడను. సార్, వ్యాపార పరంగా హైదరాబాద్లోనే ఎక్కువగా మీరు ఉంటున్న పరిస్థితి. హైదరాబాద్లో స్థిరపడిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక వర్గంతో ఎక్కువ సాన్నిధ్యం మీకు ఏర్పడిందని, తద్వారా తెలుగుదేశం పార్టీలోనూ కూడా మీరు వస్తారని, ఇదంతా హైదరాబాద్ లెవెల్లో జరుగుతుందని, ఆ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే ఈ కార్యక్రమం కూడా చేస్తున్నారని వినిపిస్తుంది. దీనిపై కార్యక్రమం ఏది మీ పార్టీ తెలుగుదేశం పార్టీలోనే? సరే, ఇప్పుడు హైదరాబాద్లో నాకు చాలా విస్తృత స్థాయిలో మాకు స్నేహవర్గాలు బాగా కుదిరాయి. మీరు అన్నట్టు అన్ని కులాల వాళ్ళు, అన్ని రెడ్డిస్ ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, అన్ని కులాల వాళ్ళతో మంచి సాన్నిహిత్యం, కాపులు అందరితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. అది చాలా మంచి స్నేహం. ఆ స్నేహాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్తాం. అదే మేము రాజకీయాల కోసం ఉపయోగించే స్నేహం కాదు. సరదాగా వ్యాపారాల రీత్యా ఒక మంచి కుటుంబాలుగా ఉంటాం మేము. పెద్ద సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ అంతా కూడా అతి తక్కువ కాలంలో చాలా పెద్ద సర్కిల్ ఏర్పడింది. అక్కడ కూడా చక్కగా ఉందామనే తప్ప ఇది ఏం రాజకీయం కోసం అదేం కాదండి. రాజకీయం కోసం నాకు నేను నిర్ణయం తీసుకుంటాను. ఎవరు చెప్పినా నేను విన్ను, ఎవరు చెప్పి ఇలా చెయ్యంటే నేను చెయ్యను. నా మనసుకి తోస్తే అదే నేను చెప్తాను, నా మనసుకు నచ్చిందే నేను చేస్తాను. దీనికి ఎవరు చెప్పినా నేను చేసేది ఏమి ఉండదు కదా. ఫైనల్గా మీపై వస్తున్న కేసుల్ని ఏ విధంగా ఎదుర్కొంటారు పార్టీ సపోర్ట్ లేకుండా? నాకేమీ అక్కర్లేదు. నాకు నేను వ్యక్తిగతంగా ఎదుర్కోగలను. నేను ఒక అడ్వకేట్ని. కేసులు ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. వివిధ తప్పుడు కేసులు పెట్టి నన్ను 62 రోజులు జైల్లో పెట్టారు. జైలు జీవితం కూడా అనుభవించిన వాడిని. జైల్లో ఎలా ఉండాలో కూడా నాకు తెలుసు. జైలు జీవితాన్ని ఎలా భరించాలో కూడా నాకు తెలుసు. అంతేకాకుండా కేసుల్ని ఎలా ఎదుర్కోవాలి, కోర్టులో న్యాయస్థానాల్లో ఎలాంటి న్యాయం
పొందగలం. న్యాయస్థానాల మీద నాకు అపారమైన నమ్మకం. న్యాయస్థానాల వల్ల తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తూ ముందుకు అడిగేస్తాను తప్ప నేను ఎప్పుడు సహాయం అలా తీసుకోలేదు. నా కష్టాన్నే పార్టీకి పెట్టాను. నా గొంతై పార్టీ కోసం మాట్లాడాను. నా గొంతై స్థానిక ఎన్నికల్లో గట్టిగా మాట్లాడాను. నేను నా స్వహస్తాలతో ఒంటి చేత్తో 136 పంచాయతీల్లో 119 పంచాయతీలు గెలిపించాను. ఈ టెక్కల్లో 4 మండలాల్లో ఎంపీపీలు జెడ్పీటీసీలు గెలిపించాను. ఇప్పుడు గెలిపిస్తే, భవిష్యత్తులో గెలిపిస్తే నా శక్తికి ఇప్పుడున్న వాళ్ళ శక్తికి తేడా ఏంటో తెలుస్తుంది. పార్టీ కోసం నేను ఒక సమిధిని పనిచేశాను తప్ప నేనేం ఆశించలా. ఎప్పుడు పార్టీ నన్ను కాపాడుతుంది, పార్టీ నాకు చూస్తుంది, అప్పుడు నేను పార్టీకి నేను కష్టపడి పనిచేశాను. నా కష్టాన్ని చూసి అదృష్టం కొద్ది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఉండడం, నన్ను కూడా ఆయన గౌరవంగా చూశారు, మంచి స్థానాన్ని ఇచ్చారు. ఆయనకు ఆ రోజు నా దైవ సమానుడే అన్నాను, ఇప్పుడు అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సస్పెన్షన్లో ఆయన పాత్ర లేదు. కావాలని ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, అప్పలరాజు ఈ ముగ్గురు కలిపి దగ్గరుండి శ్రీనివాస్ ఉంటే మేము ఈ పార్టీలో పని చేయలేమని చెప్పి ఆయన మీద అపారమైన ఒత్తిడి తీసుకొచ్చి నన్ను సస్పెండ్ చేయించారు. తప్పని పరిస్థితుల్లో జగనన్న చేశారే తప్ప క్రమశిక్షణ కమిటీకి అందిన పలు ఫిర్యాదుల మేరకు అన్నారు కదా, దమ్ముంటే కృష్ణదాస్కి ఆ ఫిర్యాదులు ఏంటో చెప్పమనండి. ఒక్కసారి మీ కెమెరా తీసుకెళ్ళి ఏంటయ్యా దువ్వాడ సినిమా మీద ఫిర్యాదులు, కబ్జా చేశాడా, నీలాగ ఇసుక తినేసాడా, వీళ్ళకి లంచాలు తీసుకున్నారా, దోపిడీ చేశారా, ఏంటి ఫిర్యాదులు ఒక్కటి చెప్పండి అధ్యక్షుడికి. క్రమశిక్షణ కమిటీ రెడ్డి శాంతి గారు కూడా ఉన్నారు కదా, ఆవిడకి చెప్పమనండి ఏం తప్పు చేశాము. నా ఇంటి వ్యవహారం, నా వ్యక్తిగతం, మీరేంటి చర్య తీసుకునేది. నేనే చెప్పా పబ్లిక్కి, నేనే ఓపెన్గా చెప్పాను, మైక్ పెట్టి చెప్పాను. ఇది చేశాను, ఇలా చేశాను, ఇది తప్పే, నాకు తప్పలేదు చెప్పాను ఓపెన్గా. మీరు అలా ఉండగలరా? మీ చరిత్రలు చెప్పేయమంటారా? చచ్చిపోతారు గుండెకి. చెప్పను, సమయం వస్తే చెప్పేస్తాను కూడా. అలాంటి వాడిని నన్ను కెలికారు, పడుకునే దెయ్యం నేను. అనవసరం డిమాండ్ని లేపారు, ఊరుకోను ఇంకంతే. ఆ కృష్ణదాసు రెడ్డి ఎవరు నా ధర్మాన ప్రసాద్ వీళ్ళు పడుకున్న దెయ్యాన్ని నిద్ర లేపారు కదా. ఇప్పుడు చూస్తారు నా సంగతి ఏంటో. నేను వాళ్ళు పోతామండి, అవ్వడం బతికేయమండి. 5, 10, 15 రాజ్యాలకు పోదాం, దర్జాగా పోదాం, ఎవడికి తలంచనం, గట్టిగా మాట్లాడతాం. ఇది నా నైజం. నన్ను కెలికారు కాబట్టి ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కెలుకుడు ఎలాగుంటుందో కూడా ఒక్కొక్కటి చూడండి బ్రదర్స్. అంటే వైసీపీ పార్టీ టార్గెట్ లేకపోతే అచ్చెన్నాయుడిని విడిచిపెట్టేశారు? నాకు ఇప్పుడు టార్గెట్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు నా దైవ సమానుడు. నా టార్గెట్ ధర్మాన బ్రదర్స్ చూద్దాం. మీ అక్రమాలు అంతా చిట్టా విప్పుతా, మీ రహస్య చిట్టాలు కూడా విప్పుతా, అన్నీ తీస్తా. సరే, జగన్మోహన్ రెడ్డి కోసం గొప్పగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే పోలీసులు అడ్డుకున్న పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్థాయిలో పోలీసులపై ప్రభుత్వంపై విడిచిపడుతున్నారు. మీరు కొంత సైలెంట్ అయినప్పుడు కూడా ఏం చెప్తారు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు బట్టి? నేను దానిలో మాట్లాడదలుచుకోలేదండి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా ఇష్టపడతాను, గౌరవిస్తాను, అభిమానిస్తాను, అంతే తప్ప ఇప్పుడు జరుగుతున్న పరిణామాల గురించి ఐ డోంట్ కామెంట్. ఇది పరిస్థితి. ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనిపై నమోదైన కేసుపై పార్టీ సపోర్ట్ లేకపోయినా ఇండివిజువల్గా ఎదుర్కొంటానని చెప్పారు. అంతేకాకుండా జాతీయ పార్టీలు కూడా నాకు పార్టీలో రావాలని ఆహ్వానించారనేసి అవన్నీ అతి త్వరలో వెల్లడిస్తానని, అంతేకాకుండా ఉత్తరాంధ్రని లీడ్గా తీసుకొని ఉత్తరాంధ్ర పోరాటం కూడా చేస్తాను, కళింగాంధ్ర కోసం పోరాటం కూడా చేసే పరిస్థితి ఉంటుందని దువ్వాడ శ్రీని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాట్ స్టూడియో.